ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉగాది కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. మరి ఈ ఉగాది కానుకగా మహిళలకు 2 పథకాల ద్వారా డబ్బులైతే వేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏ పథకాల ద్వారా డబ్బులైతే వేయబోతున్నారు, ఇక ఏ పథకాలను మహిళలకు అమలు చేయబోతున్నారనే విషయాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం ఎక్కువగా ఆయన పాటుపడుతూ ఉన్నారు. ఇంకా మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని, కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మహిళలకు అపారమైనటువంటి అవకాశాలను కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా ఎంతో మేలు జరిగే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఆయన ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల్లో కూడా ఎక్కువ భాగం మహిళలకు ఉపయోగపడేటటువంటి పథకాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం జరిగింది. ఇక మహిళలకు కూడా ఈ యొక్క పథకాలు ఎప్పుడు వస్తాయి, మరి ఈ పథకాల ద్వారా మాకు ఎప్పుడు మేలు జరుగుతుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఊహించినట్టుగానే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. మరి ఉగాది నుంచి 2 పథకాలను అమలు చేయడానికి ఆయన రెడీ అయిపోయారు. మరి మహిళలకు ఈ యొక్క పథకాలు రావాలంటే తప్పకుండా మీరు ఈ 3 ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ 3 జిరాక్స్లు మీ దగ్గర ఉంటేనే మీకు ఈ యొక్క పథకాలు అనేవి వర్తిస్తుంది. మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, మరి ఏ విధంగా మనకు లబ్ధి పొందాలి, ఎవరికి ఇది ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఊహించని విధంగా మనకు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో ఆయన ముందుకైతే వెళ్తున్నారు. ఇక మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. మరి ఎన్నో పథకాలు కూడా మహిళల సంక్షేమం కోసం అమలవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ ఉగాది నుండి మహిళలకు 2 పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైపోయారు. ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎంతగానో ఉపయోగపడే పథకము మనకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకము. మరి ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి అంటే సంవత్సరానికి 3 సార్లుగా, అంటే మనకు 4 నెలలకు ఒకసారి చొప్పున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సిలిండర్లను పంపిణీ అయితే చేపట్టారు. ఈ 3 సిలిండర్ల పంపిణీలో భాగంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో, అంటే మహిళలు ఉన్నారో, దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నా కూడా ఈకేవైసీ పూర్తి చేసుకొని ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు ఇక్కడ సిలిండర్లు పంపిణీ అనేది చేయబోతున్నారు. ఇప్పటికే గత సంవత్సరంలో మనకు అక్టోబర్లో మనకైతే సిలిండర్ని పంపిణీ చేయటం జరిగింది, ఉచిత సిలిండర్లను. ఇప్పుడు మళ్ళీ కూడా తిరిగి మనకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా మహిళలందరికీ 2వ సిలిండర్ని బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. మరి మొదటి సిలిండర్ చాలామంది మహిళలు బుక్ చేసుకొని సబ్సిడీ డబ్బులు పొందటం జరిగింది. మరి ఈ మొదటి సిలిండర్లో చాలామందికి అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ మొదటి సిలిండర్ డబ్బులు పడినటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ ఈకేవైసీ ప్రాబ్లం వల్ల, ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల, ఈ యొక్క సక్రమంగా అకౌంట్ నెంబర్ నమోదు కాకపోవడం వల్ల, ఇలా చిన్న కారణాల వల్ల ఏంటంటే మొదటిసారి మనకి సబ్సిడీ డబ్బులు చాలామందికి రాలేదు. ఇక మొదటి సిలిండర్ డబ్బులు రాని వాళ్ళంతా కూడా మీ యొక్క ఎంఆర్ఓ కార్యాలయంలో, అంటే తహసీల్దార్ కార్యాలయానికి మీరు కంప్లైంట్ చేయమని అంటే మాకు మా లబ్ధిదారులందరూ కూడా ఫలానా కనెక్షన్ కింద మాకు ఉచిత సిలిండర్ సబ్సిడీ డబ్బులు రాలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కంప్లైంట్ చేయమని చెప్పి కూడా మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఇదివరకే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇప్పటికీ కూడా ఎవరికైనా సరే ఈకేవైసీ చేసుకున్నా కానీ డబ్బులు పడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు అక్కడ చెప్పినట్లయితే
వాళ్ళు మీకు ఎందుకు పడలేదని కారణాలు తెలుసుకొని దాని ప్రకారంగా రెడీ చేస్తారు. తర్వాత మీకు సబ్సిడీ డబ్బులు రావడం జరుగుతుంది. మరి ఈ విధంగా 1వ సిలిండర్ పంపిణీ పూర్తయిపోయింది. 2వ సిలిండర్ పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఈ 2వ సిలిండర్ పంపిణీలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా మనకు 2వ సిలిండర్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. మరి ఏప్రిల్ 1 నుంచి కూడా బుక్ చేసుకుంటే అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క 2వ సిలిండర్ అయితే రావటం జరుగుతుంది. మరి ఈ మధ్య వాళ్ళంతా కూడా ఈ 2వ సిలిండర్ బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మహిళలకు 2వ సిలిండర్ రాబోతున్నటువంటి నేపథ్యంలో సబ్సిడీ డబ్బులు కూడా నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి. అన్ని అర్హతలు ఉంటే మరి 2వ సిలిండర్ మొట్టమొదటిగా అమలయ్యేటటువంటి పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో 2వ సిలిండర్ పంపిణీని మీరు గుర్తుపెట్టుకొని 2వ సిలిండర్ అయితే తీసుకోండి. మరి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా ఒక తల్లికి ప్రతి పిల్లవాడికి అంటే తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున, 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, 3 పిల్లలు ఉంటే 45,000 రూపాయలు ఈ విధంగా జమ చేసుకుంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా వాళ్లకు డబ్బులు ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక డేట్ అయితే ఫిక్స్ చేశారు. మరి మేము మొదటి వారంలో ఈ యొక్క పథకం ద్వారా అమ్మఒడి పథకం ద్వారా వాళ్ళకు డబ్బులు వేస్తామని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీరైతే రెడీగా ఉండాలి. కావలసినటువంటివి దాదాపుగా మనకు చాలా పక్కాగా అయితే 3 ప్రూఫ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ 3 ప్రూఫ్స్ ఉంటేనే మీకు ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది. తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి. మీది మీ పిల్లలది ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. మరి ఈ 3 ప్రూఫ్స్ ఉన్నటువంటి మహిళలకు ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లవాడు ఉంటే 15,000, 2 ఉంటే 30,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం మంజూరైతే చేయబోతుంది. మరి ఈ పథకం కోసం చూస్తున్న వారి సంఖ్య కూడా ఏపీలో చాలా భారీగా ఉంది. కొన్ని లక్షల మంది తల్లులు ఈ యొక్క పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో అంటే మీటింగ్లో కూడా ఆయన ఈ విషయాలన్నీ కూడా స్పష్టం చేశారు. ఉగాది కానుకగా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఈ అమ్మఒడి పథకం అంటే తల్లికి వందనం అనే పథకాన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది. ఇప్పటికే స్కూల్ నుంచి డేటా సేకరించింది ఏపీ ప్రభుత్వం. ఆ డేటా అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అప్పుడు ప్రతి తల్లి కూడా మీ ఆధార్ కార్డులు, మీ పిల్లల ఆధార్ కార్డులు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు సహాయంతో మీరు ఈ యొక్క పథకానికి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకు ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు అయితే వేయటం జరుగుతుంది. మరి రెడీగా ఉండండి. మహిళలంతా కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పథకాలన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి దీపం 2.0 కింద 2,000 కోట్ల రూపాయలను కేటాయించారు. అమ్మఒడి పథకానికి 9,000 కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మరి ఈ విధంగా మహిళలకు మేలు జరిగే విధంగా కూడా ఈ ఉగాది నుండి మనకు 2 పథకాలను అమలు చేసి మహిళలకు మరింత మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేనటువంటి రుణాలను అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా మహిళలకు ఒక పథకమే కాదు, ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకమే కాదు, అలాగే మనకి ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకమే కాదు, అలానే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలను కూడా ఏపీ ప్రభుత్వం ఉగాది నుంచి కల్పించబోతున్నట్లుగా కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే అధికారికంగా ఏప్రిల్లో 3వ తారీఖు నుంచి జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని దాని ప్రకారంగా మహిళలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి మహిళలంతా కూడా మేలు జరిగే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈ యొక్క పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. మరి ఈ ఉగాది కానుకగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క 2 పథకాలు అయితే వర్తిస్తాయి అన్నమాట. మరి ఈ 2 పథకాలు మీరు తప్పనిసరిగా లబ్ధి పొందండి. ఇది ప్రభుత్వం మీకు డబ్బులు వేయడానికి రెడీగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి 2 భారీ శుభవార్తలు. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.